హలో వైటీ ఫ్యామిలీ, వెల్కమ్ టు వెన్నీ సోనీ వ్లాగ్స్. ఈ రోజు నుండి నేను 30 days 30 టిఫిన్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. రోజు పిల్లలు, హస్బెండ్ డైలీ సేమ్ టిఫిన్, బోరింగ్ బోరింగ్ అంటుంటే సో ఐ థాట్ దిస్ ఐడియా. 30 రోజులు నాన్ స్టాప్గా నాన్ రిపీటెడ్ ఐటమ్స్ బ్రేక్ఫాస్ట్గా చేద్దామని అనుకుంటున్నాను. దీనికి ఎంతవరకు నేను ఛాలెంజ్ విన్ అవుతానో చూద్దాం. ఈరోజు అయితే పూరీతో మొదలు పెట్టేశాను. పూరీ చేసే ముందు లంచ్ బాక్స్కి తోటకూర పప్పు వేసేసాను, రైస్ పెట్టేశాను. తర్వాత పూరీ పిండి ఆలు బాయిల్ చేసేసి పూరీ అయితే స్టార్ట్ చేసేసాను. పిల్లలకి స్కూల్ లేకపోయినా హస్బెండ్స్కి అయితే ఆఫీసెస్ ఉంటాయి కదండి, లంచ్ బాక్సెస్ మనకి ఇది మార్నింగ్ తప్పకుండా చేయాల్సిన పని. ఇది ఎస్కేప్ చేసుకోలేని పని. సో పూరీ కోసం ఆలు కర్రీకి ఆలు నీట్గా వాష్ చేసి కట్ చేసి బాయిల్ చేస్తానండి. ఆ తర్వాత పోపు పెట్టేస్తాను కర్రీ కోసము. తాలింపు దినుసులు, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, రెడ్ చిల్లీస్, టర్మరిక్ పౌడర్ అండ్ ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ అన్నీ రెడ్గా ఫ్రై అయ్యాక టమాటో అండ్ ఇవన్నీ మధ్యలో స్టిర్ చేస్తూనే పిల్లల్ని కంట్రోల్ చేసుకుంటూనే హరీబరీగా మార్నింగ్ అనే చేయాలి. బాయిల్డ్ ఆలు పీల్ ఆఫ్ చేసేది స్మాష్ చేసి అండ్ కర్రీలో వేసేసానండి. తర్వాత బేసన్లో వాటర్ మిక్స్ చేసేసి ఆ బేసన్ మిక్సర్ కూడా వేసేసాను. తర్వాత పూరీస్ అనేవి పూరీ ప్రెస్తో బ్రష్ చేసి అండ్ ఆయిల్లో ఫ్రై చేశాను. మా పాపకి ఇట్లాగా రోస్టెడ్ అంటే ఇష్టమని అందుకే ఇట్లా రోస్టెడ్ చేశాను. ఇది పూరీస్ చేయడం కూడా ఒక ఆర్టేనండి. ఇట్లా బాల్లాగా పొంగుతూ స్టార్టింగ్లో నాకు వచ్చేది కాదు, బట్ ఇప్పుడైతే నేర్చేసుకున్నాను, వచ్చేస్తున్నాయి. ఇది ఆలు కుర్మా అండి. ఆల్రెడీ మా వారికి వేసాక ఈ క్లిప్ అనేది తీసాను నేను. అండ్ ఆలు కర్రీ ప్లస్ తోటకూర పప్పు అండ్ పూరీ. ఇది ఈరోజు మన ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఛాలెంజ్. ఫస్ట్ డే పూరీ విత్ ఆలు కుర్మా ఇది చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.